హాయ్ అండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ ప్రదీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సురేష్ బాబు అనే ఒక 42 years మెయిల్ పేషెంట్ ఓపీడీకి రావడం జరిగింది. కంప్లైనింగ్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, వెయిట్ లాస్ ఆఫ్ అప్టైట్. సో ఇవన్నీ కూడా ఆయనకి ఒక సంవత్సరం పాటు ఉన్నాయి. సంవత్సరం పాటు దగ్గు, బరువు తగ్గడం అన్నీ ఉన్నా సరే ఏదో ఒక కారణం అనుకోవడం, మందుల షాప్లో మందులు తీసుకోవడం, ఇలా చేస్తూ కొంచెం నెగ్లిజెన్స్ చేయడం వల్ల తనకు ఆల్రెడీ ఉన్న డిసీజ్ ప్రోగ్రెస్ అయింది. ఇమీడియట్ గా మనం ఎక్స్రే తీసాం. ఎక్స్రేలో తెలిసింది ఏంటంటే ఒక పెద్ద క్యావిటీ ఉంది. ఇది సస్పెక్ట్ ఆఫ్ టీబీ. సో టీబీ లాంటి లక్షణాలు ఉన్నాయి. సో హిస్టరీ తీసుకుంటే ఆయనకి డయాబెటీస్ కూడా ఉండడం, అది కూడా కొన్ని ఇయర్స్ గా నెగ్లెక్ట్ చేయడం. ఆ షుగర్స్ చూస్తే హై షుగర్స్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా మనం టీబీని ప్రూవ్ చేసే పరీక్షల్లో కూటమిని మనం అనాలిసిస్ పంపించాం, సిబి నెట్. అది కూడా 2 days లో రిపోర్ట్ వచ్చింది. ఈ కేమ్ టు బి ఎండిఆర్ టీబీ. సో ఈ స్ఫోటంలో ఎండిఆర్ టీబీ కేసెస్ అనేవి ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. రావడమే ఎండిఆర్ టీబీ కేసెస్ కూడా వస్తున్నాయి. ఇందాక ఒక పేషెంట్ గురించి మాట్లాడుకున్నట్టు ఇలానే ఈయనకి కూడా. సో ఆయనకి షుగర్స్ గురించి ఎలా కంట్రోల్ తీసుకోవాలి, ఎలా మందులు వాడాలి, ఎలా ఫాలోఅప్ చేసుకోవాలని గైడెన్స్ ఇచ్చి, ఈ ఎండిఆర్ టీబీ కూడా మందులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటువంటి మందులు వాడాలని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయితే మీ షుగర్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడానికి చూడండి. మీ కన్సల్టింగ్ డయాబెటాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఎప్పుడు ఫాలోఅప్స్ పిలిస్తే అప్పుడు వెళ్ళి షుగర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే, కంట్రోల్లో ఉంచడానికి చూస్తే ఇటువంటివి అదర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.